కేవలం తీసుకొచ్చి నా తలకి మొత్తం రాశారు. చాలా దారుణంగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. తెల్ల పురుగు పట్టేసింది. అంటే తల నిండా పట్టేసిందమ్మా? దుర్వాసన, విపరీతమైన వాసన. అంటే బయటికి లోపలికి తిరిగేవన్నమాట పురుగులు. కర్రపుల్లలతో పిచ్చిదానా అని చెప్పి చాలా బాధపెట్టారు. వాళ్ళు తినేసిన తర్వాత అప్పుడు నేను భోజనం చేశాను. అలాగే ఇంకా ఊర్లో కూడా ఒక పిచ్చిదాన అని పెళ్ళిలో ఇబ్బంది పెట్టేవారు. వాళ్ళు నాకు ఇలా తీసి నాకు ఇలా ఉంది ఇబ్బందిగా, ఇది తగ్గిస్తారా ఏసయ్యా అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు చూసి భయపడిపోయారు. ఇలా తల మీద చేసేసారు. ఎవ్వరూ ముట్టుకోలేని నా తల మీద ఆయన చేసి ఫాస్ట్గా వచ్చి ఒక ఫుట్బాల్ నెల తంతే వెళ్ళి అంత దూరాన్ని పడుతుందో నన్ను అంత దూరం నుంచి వచ్చి చాలా ఫాస్ట్గా తన్నింది అన్నయ్య. నేను ఏడుస్తున్నాను, అమ్మ కొట్టకండి ఆకలేసి నేను దొంగతనం చేశాను. పెద్దోళ్ళ ఇంట్లోని అలా రాకూడదు అని చెప్పి రెక్క పట్టుకొని ఇసిరిస్తారు, నన్ను తోస్తారనమాట. పారిపోతున్నాను అనుకో ఈడ్చుకొని మెట్ల దగ్గరికి వస్తే మళ్ళీ ఆమె కొట్టేసింది నన్ను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు చూపినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవుడు తన కోసం ఏర్పరచుకున్న ప్రజల్ని ఏ మారుమూరు ప్రాంతంలో ఉన్నప్పటికీ వారిని గుర్తించి మరి తన మార్గంలో తీసుకురావడానికి దేవుడు సర్వశక్తిమంతుడు. మరి మనతో ఉన్నటువంటి సహోదరి క్రీస్తుని ఎరగక ముందు మణి, క్రీస్తుని ఎరిగిన తర్వాత ఎస్తేరుగా పేరు మార్చుకున్నారు. కేవలం 9 సంవత్సరాల వయసులోనే వారు పడిన శ్రమ, వారు పడిన కష్టాలు వింటున్నప్పుడు నాకు చాలా దుఃఖం వేసింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఊరు సహితం, కన్నవారే సహితం వెలివేయబడినటువంటి పరిస్థితుల్లో కేవలం 9 సంవత్సరాల వయసులో దేవుడు వారిని ఎలా దర్శించారు, ఎలాగా వారికి ఉన్నటువంటి శ్రమ నుంచి విడిపించారు, ఆ సాక్ష్యాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. మేము ఆ సహోదరి తిరిగిన ప్రదేశాలకు కూడా వెళ్ళి ఆ అనుభవాలు కూడా రికార్డింగ్ చేయడం జరిగింది. సహోదరిని ఆత్మీయంగా నడిపించేటువంటి సేవకులు పాస్టర్ దేవరాజ్ గారు, వారు కూడా మనతోనే ఉన్నారు. వారు కూడా కొన్ని అనుభవాలు మరి సిస్టర్ గురించి పంచుకుంటారు. అమ్మ వందనాలు. మీ సాక్ష్యం నాకు అయ్యగారు చెప్పినప్పుడు నేను చాలా మరి ఆశ్చర్యానికి గురయ్యాను. ఒకంత దేవుని ప్రేమకు మరి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. అయ్యగారు ఇలాంటి సాక్ష్యం మన ఆత్మీయులకు తెలియపరచడానికి మీ ముందుకు వచ్చినందుకు మీకు వందనాలు. అమ్మ, మొట్టమొదట మీది ఊరు, మీరు ఎక్కడుండేవారు, మీ జీవితంలో ఏం జరిగింది, క్లుప్తంగా అదంతా వివరించి మీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పండి. మాది విశాఖపట్నం జిల్లా, కేకోటపాడు మండలం. ఇప్పుడు అనకాపల్లి జిల్లాగా చేంజ్ అయింది. గవరపాలెం గ్రామం అనమాట. కేకోటపాడు మండలం దగ్గర గవరపాలెం గ్రామం. చాలా చిన్న పల్లెటూరు, వెహికల్ సౌకర్యం ఏమీ ఉండదు. అయితే నాకు తమ్ముడు అక్క ఉన్నారు. నా తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అంటే ఏదో కొద్దిపాటి వ్యవసాయం. నాన్నగారు లారీ పనికి వెళ్ళేవారు అనమాట. నేను అక్క తమ్ముడు ఉండే వాళ్ళము. అయితే అమ్మ వాళ్ళు ఉదయాన్నే, పెందలకాడ పల్లెటూరు అంటే ఉదయాన్నే లేచి వాళ్ళు చేలు పనులు పొలం పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతారు. మరి ఆ సమయంలో నాకు 9 సంవత్సరాలు ఉంటాయి వయసు. నాకంటే అక్క ఒక 2 years పెద్దది, తమ్ముడు చిన్నోడు. అయితే మాకు ఆ అమ్మ కన్నా అక్క ఎక్కువ చూసుకోవడం మాకు అన్నీ జరిగేదనమాట. నాకు స్కూల్కి వెళ్ళినప్పుడు జల్లయి వేయటం అలాంటివి చేసేవారు. అలాగా రోజులు గడుస్తూ ఉండేవి. కొన్ని రోజుల తర్వాత నాకు విపరీతమైన అంటే పేలు చాలా దారుణంగా పట్టేశాయి అనమాట. చాలా ఎక్కువగా అవి చిన్న చిన్న పేను కురుపుల్లాగా రావడం, ముందే చిన్న పేలు కురుకుడి పేలు అంటారు, అలా వచ్చింది. అయితే అక్క నాకు జల్లు వేస్తున్నప్పుడు అమ్మకి చెప్పారనమాట, ఇలా ఉంది చల్లి పరిస్థితి, అమ్మ ఏమైనా చెయ్యి అంటే అవే పోతాయిలే ఏం కాదు అని అమ్మ నిర్లక్ష్యంగా ఉండిపోయారు. తర్వాత చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఊర్లో అందరూ సజెస్ట్ చేశారనమాట, ఏమైనా రాస్తే చిన్న చీమల మందు అలాంటి ఏమైనా రాస్తే పోతుంది అని చెప్పి అన్నప్పుడు అమ్మ ఏమో చీమల మందు తీసుకొచ్చి ఉంటుంది కదా సూపర్, అది చీమల మందు తీసుకొచ్చి నా తలకి మొత్తం రాశారు. ఇంకొకరు వచ్చేమో చీమల మందు ఒకటే రాస్తే సరిపోదు, కిరసనాయిలు కూడా రాయు, ఆ స్మెల్కి పోతాయి పేలు అని చెప్పి అమ్మ ఈ 2 నాకు మిక్స్ చేసి కలిపేసి మంచమే కూర్చోబెట్టి ఇలాగ ఓపెన్గా వదిలేస్తే పోవు, ఒక క్లాత్ కట్టేస్తే దాని నిండా అంటికిపోతాయి పేలు అని చెప్పి అమ్మ నాకు క్లాత్ కట్టేసింది. మీ పాప గురించి చెప్పండి, ఎలాగ ఇబ్బంది పడేవారు? 9 సంవత్సరాలు బుర్ర మీద కురుపులు వచ్చినాయి అమ్మ. కురుపులు వస్తే దాని మీద ఏడిచేసిన పేలు పట్టినాయి.
ఆ పేలు మీద ఎంత కొద్ది సూపరేని కిరస నూనెని పేలిపోతాయి అని రాసి గుడ్డ కట్టాను. నేను మంచం మీద కూర్చొని అలా ఉంటుండగా ఆ స్మెల్కి నాకు కళ్ళు తిరిగిపోయి పడిపోయాను. వెంటనే మాకు చేలు కానుకున్న కాలువ దగ్గర తీసుకెళ్ళి స్నానం చేసి తీసుకొస్తారు. సరే ఎప్పటిలాగే యథాస్థితిగా స్కూల్కి వెళ్ళిపోతుంటే అదేంటంటే చర్మం ఉడికిపోయింది. ఆ క్లాత్ కట్టడం వల్ల, ఎండలో కూర్చోబెట్టడం వల్ల చర్మం ఉడికిపోయి అది కొంచెం కొంచెం బొడిపిల్లాగా కాయల్లాగా తల మీద వచ్చేసింది. అవి రాను రాను పెద్దవి అవ్వడం స్టార్ట్ అయ్యాయి. వచ్చేసి తల కొంచెం కొంచెం రాలిపోతుంది. అప్పుడు అమ్మ కొంచెం శ్రద్ధ తీసుకొని ఏంటి ఇలా అయిపోతుందని చెప్పి చూస్తే మొత్తం తలంతా కాయల్లాగా వస్తుంది అనమాట. ఎక్కడ గ్యాప్ లేకుండా కాయలు వచ్చేసి అయిపోయింది. నేను ఈ పచ్చమది వండకుండా ఈ బొబ్బర్లని మన పంట చేల్లో పండినవన్నీ అని తినేయడం వల్ల అదేంటంటే చీములు పట్టేసింది బాగా. చీములు పట్టేసి ఎప్పుడైతే ఇబ్బంది అయిందో తల రాలిపోతుంటే మంగళయ్య దగ్గర తీసుకెళ్ళి మొత్తం తలంతా కటింగ్ చేసింది. ఆ తల లేకపోతే ఆడపిల్ల ఎలా ఉంటుంది అంటే ఒక అందవికారంగా అయిపోయింది అనమాట. అప్పుడు చుట్టుపక్కల నాటు వైద్యాలు చేసేవారు వాళ్ళు ఉంటారు. మాస్టర్ గారు అని మాకు కోడూరు సెంటర్లో ఉంటారు. ఆయన దగ్గరికి ఆయన చెక్క మందు అలాంటివి ఇచ్చేవారు. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ కూడా అడిగితే ఆ సంబంధించిన రసలు కడిగేసి ఆ చెక్క అప్లై చేయడం, ఆకులు అవి పెట్టడం అన్నీ చేశారు. మరి దానికి ఏమీ ఇదవ్వలేదు. అమ్మ అంటే చేసేది కాదు, కొంచెం అసే పడేవారు. అమ్మమ్మ అక్కే చేసేవారు అనమాట. మా అమ్మ మా పెద్దదే ఎక్కువ చేసినారు ఈ అమ్మకి సేవ. అమ్మ వందనాలమ్మా. ఇప్పుడు మనం మరి సిస్టర్ యొక్క వాళ్ళ అక్కగారు, సొంత అక్కగారు, వాళ్ళ అక్కగారు స్వయంగా మరి ఆ సిస్టర్ జీవితానికి మంచి సాక్ష్యం. అమ్మ వందనాలమ్మా. అంటే బాల్యంలో సిస్టర్కి ఉన్న ప్రాబ్లం గురించి ఎక్కువగా మీకే తెలిసిన సిస్టర్ చెప్పారు. ఎలా ఇబ్బంది పడేవారు చెప్పండి. తెల్లగా వచ్చాయండి పురుగులు తెల్లగా వచ్చాయి. ఎక్కడికైనా గుడికాటి వెళ్ళా రానిచ్చేవాళ్ళు కాదు అసలు. ఊర్లో అసలు అమ్మాయిని దగ్గరికే రానిచ్చేవారు కాదు. ఎవరు మామూలుగా వచ్చిన కర్రతో కొట్టడం అలాంటివి చేసేవారు. స్కూల్ కాటి వెళ్ళేటప్పుడు జల్ల వేసేదాన్ని. అప్పుడు బాగా పేలు పట్టేసి పులులాగా వస్తాయి. బాగా ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నమాట తల్లండ. అది అమ్మమ్మ నేను బాగా చూసుకునేటోళ్ళమి. అది మందు అది పెట్టినా కూడా తగ్గే కాదు. ఎవరు రానిచ్చేవారు కాదు. అందరూ అసహించుకునేటోళ్ళు. స్కూల్లో కూడా ఎవరు రానిచ్చేవారు కాదు. పిచ్చి పిచ్చి ఆకులన్నీ పెట్టాము. దేనికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసింది, బ్రతకదు అని చెప్పారు. ఎవరు అనుకునేవారు కాదు, ఎవరు చూసేవాళ్ళు కాదు, ఎవరి దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. అవి అన్ని చేసి పెడితే మరి అవ్వలేదన్నమాట. మరలా కొన్ని రోజుల తర్వాత తీసుకెళ్ళినప్పటికీ అదేంటంటే ఇనప సెప్పిలాగా ఒక అంబలి టైప్ గా మారిపోయింది అనమాట. చిన్నప్పుడు మణిగారు మీకు తెలుసు కదా? నాకేం తెలుసు కదా. అవి ఎలా ఉండేవారు తల మీద అవన్నీ వచ్చి? అవన్నీ ఇవన్నీ పుల్లు కొంచెం పురుగులు అక్కడక్కడ పురుగులు కూడా ఉండేవి. పురుగులు కూడా ఉండే. ఇదంతా తల తీపించి అసహ్యంగా ఉండేది. తల అంతా గజ్జి గజ్జిలు, మొఖము, బుర్ర, చేములు, పుల్లు ఇవన్నీ చండాలం కనబడి అసహించుకొని చూడబుద్దేసేది కాదు. చీములు రత్తలు ఇవన్నీ తలంతా పురుగులే. స్కూల్కి వెళ్ళేవారు. వెళ్తే అక్కడ ఉన్న పిల్లలందరూ అసహించేసుకుంటారు. తల గుడ్డ కట్టేసుకొని వెళ్ళేదే. వెళ్ళేసరే దగ్గర కూర్చొని ఇచ్చారు కాదు. పక్కన తోసిస్తుండోరు. తోసేసినా సరే మరి ఏడు చేస్తాం అన్నట్టు ఆ పక్కన ఎలాగోనా కూర్చొని ఆ సాయంత్రం వరకు గడిపేసుకొని వచ్చేది. వచ్చినా సరే ఊర్లోని కూడా అందరూ కూడా అసహించేసి ఉండోరు. దగ్గరికి వస్తే అచ్చచ్చ అన్నట్టు ఉండేది. అలాగని మరి మా పిల్లతో చదువుకుంది. సొంత నాకు మేనగోడలు అవుతుంది ఈ పిల్ల. చాలా దారుణంగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. గాలి వెళ్ళకుండా క్లాత్ వేసేసేదాన్ని, ఏగలవి వాలకుండా వాటిని. అది ఇలా వేలు పెడితే దూరిపోతాయి మన వేలు, ఇలా పెడితే అంబలిలాగా. అలాంటి పరిస్థితి మారిపోయింది. రెండోసారి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు పురుగు పట్టేసింది, తెల్ల పురుగు పట్టేసింది. తల నిండా పట్టేసిందమ్మా. ఏంటంటే ఈ పెద్ద పెద్ద గాయాలు అయిపోయాయి అన్నయ్య. ఇలా అయిపోయి తెల్ల పురుగు పట్టేసింది అనమాట. పట్టేస్తే వాళ్ళు రెండోసారి తీసుకెళ్ళినప్పుడు ఇంకా తీసుకురావద్దమ్మా, మేము చెప్పింది ఏదో మీరు చేయలేదు అని చెప్పి వాళ్ళు పంపించారు. పంపించేసిన తర్వాత అమ్మ ఇంకేం చేయలేక హాస్పిటల్కి తీసుకెళ్దాం కొన్ని రోజులకి అని చెప్పి అలాగా ఒక వారం. ఎందుకంటే పరిస్థితులు కూడా బాగుండేవి కాదన్నయ్య. నాన్న డ్రింక్ చేసేవారు. చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట. ఎందుకంటే తను లారీ పనికి వెళ్ళేవారు. వచ్చిన డబ్బులతోనే మేము అందరమే బ్రతకాలి. సో ఒక వారం అలాగే గ్యాప్ ఇచ్చారు కొన్ని రోజులు హాస్పిటల్ తీసుకెళ్ళడం కోసం. హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళింది ఆ వారం తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ గారేమో దూరం నుంచే
నేను ఎక్కడి నుంచున్నా ఆయన అక్కడి నుంచే, దగ్గరికి కూడా రాలేదు. అంత దూరం నుంచే చూసి అక్కడే ఉండండి అంటే వాసన, దుర్వాసన, విపరీతమైన వాసన. అంటే ఇంట్లో వల్లే ఉండడానికి ఇబ్బంది పడేవారు. మరి అలాంటిది వాళ్ళ ఇదిగా ఉంటారు కాబట్టి మేము ఎక్కడున్నాం వాళ్ళు అక్కడ ఉన్నప్పటికి కూడా ఆయన ఏం చెప్పారంటే తలంతా పురుగు పట్టేసింది, వాసన వచ్చేస్తుంది. అక్కడి నుంచే చూసి, ఎందుకంటే బయటకు వచ్చేవన్నయ్య, బయటికి లోపలికి తిరిగేవన్నమాట పురుగులు. అంత దారుణంగా అయిపోయింది. ఆ క్లాత్ అక్కడి నుంచే తీసి చూపించినప్పుడు అలా చూసి పురుగు పట్టేసింది. నేనైతే ఏమీ చేయలేను, ఆ పైన ఇన్ఫెక్షన్ రాకుండా కొన్ని మెడిసిన్స్ ఇస్తాను అని చెప్పి మందులు, టాబ్లెట్స్ లాంటివి ఇచ్చారు. కొన్ని ఇంజెక్షన్స్ ఏవో ఇస్తాను అక్కడ అని చెప్పి ఇవ్వడం జరిగింది. పాప అయితే బ్రతకదు, ఎప్పటి వరకు బ్రతుకుతుందో తెలియదు, ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలియదు. అప్పటి వరకు బాగా చూసుకోండి. ఎందుకంటే మామూలుగా ఇన్ఫెక్షన్ లేకపోతే ఏదో అయితే పర్వాలేదు, కానీ పురుగు పట్టింది కాబట్టి బ్రతకడం కష్టం అని చెప్పారు. అయితే అమ్మ తీసుకొస్తుంది ఇంటికి, తీసుకొచ్చేసి మరి నాన్న లారీ పనికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పిందనమాట, ఇలా అయ్యింది, బ్రతకరని చెప్పేశారు, చచ్చిపోద్ది, ఇంకిద్దరే కదా ఉన్నారు, మరి ఇంకా వాళ్ళతోనే గడపడమే, దీని పరిస్థితి ఇంకెలా అయిపోయిందని చెప్పి ఇద్దరు బాధపడ్డారు. నేను కూడా ఏడ్చాను. ఇంకెందుకు ఇది చచ్చిపోద్ది, బతకదు అనేసి ఎన్ని హాస్పిటల్ తిప్పినాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం అన్నయ్య. ఆ చదువు కోసమని నేను ఇంకా మరి నేను ఏం చేయాలి, అమ్మ నేను స్కూల్కి వెళ్ళిపోతాను అంటే నాకున్న ప్రాబ్లం నుంచి ఎవరు రానివ్వరు. కానీ అమ్మ ఏం అనలేకపోయింది అనమాట. అమ్మ కట్టుకున్న చీర లోపలంగా ఉంటుంది కదా, అది తల మీద వేసుకొని బుక్స్ పట్టుకొని స్కూల్కి వెళ్ళాను అనమాట. వెళ్తే నా క్లాస్ రూమ్లోని ఫ్రెండ్స్ పక్కన వెళ్ళి కూర్చుంటే అందరూ ఒక దగ్గరికి దూరంగా నన్ను దూరం పెట్టేసి అందరూ ఒక మూలకి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయి నన్ను చీచి అసేమని కంపని ముక్కు మూసుకుంటున్నారు. ఇంకా మేడం ఏమో వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, నువ్వు ఉండొద్దు అని చెప్తే, మేడం నేను డోర్ దగ్గర కూర్చుంటాను, నాకు బోర్డు కనిపిస్తుంది కదా అని. అంటే ఒక కుళ్ళిపోయిన పళ్ళు మీద ఈగలు వాళ్తాయి కదా, చిన్న దోమలు లాంటివి, అలాగా వచ్చేసేవన్నమాట. క్లాత్ వేసుకున్న రసుల వల్ల ఆ వాసన అది ప్రాబ్లం అయిపోయేది అనమాట. అయితే అక్కడ డోర్ దగ్గర కూర్చుంటాను అంటే అక్కడ లేట్గా వచ్చే లేట్ కమర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూర్చొని ఇచ్చేవారు కాదు. ఒక కిటికీ ఉంటే కిటికీ దగ్గర కూర్చుంటాను, బోర్డు కనిపిస్తుంది మేడం అంటే కిటికీ దగ్గర కూర్చొని ఇచ్చారు. కొద్దిసేపు అయిన తర్వాత ఇంటర్వెల్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా గ్రౌండ్లోకి వస్తారు కదా, మొత్తం క్లాసుల వాళ్ళందరూ వచ్చి గ్రౌండ్లో ఆడుకుంటారు. నేను మెట్ల మీద కూర్చొని ఇలా 2 చేతులు వేసుకొని వాళ్ళందరి వైపు చూస్తున్నాను. ఎవరు రానవలేదు ఆడుకోవడానికి కూడా, ఎందుకంటే నాకున్న పరిస్థితి అలాంటిది. ఆ మెట్ల మీద కూర్చుంటే మా క్లాస్ వాళ్ళందరూ మా హెడ్ మాస్టర్ ఉన్న మాకు ఆపోజిట్లో హెడ్ మాస్టర్ రూమ్ ఉండేది, గ్రౌండ్కి కొంచెం దూరంలో. అయితే అక్కడికి వెళ్ళి సార్ని తీసుకొని వస్తున్నారు అందరూ. అసలు వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు విషయం నాకు తెలియదు. రిటర్న్ మా సార్ వచ్చినప్పుడు అందరూ కలిసి నా దగ్గరకు వచ్చి, పిల్లలందరూ నీ మీద కంప్లైంట్ ఇస్తున్నారమ్మా, వాసన మేమే ఉండలేకపోతున్నాం కదా, పిల్లలు కదా ఇబ్బంది పడతారు, వెళ్ళిపో నువ్వు అని చెప్పి నాకు మంచిగానే చెప్పారు. సరే అని చెప్పి బుక్స్ పట్టుకొని గ్రౌండ్లో నుంచి వెళ్తుంటే ఆడుకున్న పిల్లలందరూ కర్రపుల్లలతో పిచ్చిదానా అని చెప్పి చాలా బాధ పెట్టారు. నాకున్న ప్రాబ్లం బరువు తట్టుకోలేకపోయేదాన్ని, తలంతా ఒక రకమైన బరువు నొప్పి వచ్చేసేది. ఆ గ్రౌండ్లో నుంచి వెళ్తుంటే రాళ్ళు పిక్కలు ఆ చెట్లు కొమ్మల ఈసిరి కొట్టడం, పిచ్చిదానా అని చెప్పి అనేవారు. నేను ఏడ్చుకుంటూ తిన్నగా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మకి ఇలా అంటున్నారంటే నేను ఏం చేస్తాను, నేను వెళ్ళొద్దని చెప్పాను కదా, నీకున్న దాని మీద వాళ్ళు అలాగే అంటారు అని చెప్పి అమ్మ కూడా ఇంకేమన్నమాట. స్కూల్కి వెళ్ళొద్దు, ఇక్కడ ఉంటే అందరూ ఇబ్బంది పడుతున్నారు, నేను ఏం చేయాలి అంటే ఇంకేముంది, చేల దగ్గర ఆవులు గేదెలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి రావడం, ఇంకేం చేస్తావు అన్నట్టుగా. మరి అంటే ఇంకా అక్కడ చేల దగ్గరికి వెళ్ళి పేళ్ళు తీసుకొని అవన్నీ కసలు అయితే తుడుచుకొని పనిచేసేదాన్ని. ఇంటికి వచ్చి మరి వాళ్ళు భోజనం చేసినప్పుడు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు తినేంత వరకు నేను బయట ఒక బల్ల ఉండేదన్నమాట, చిన్న పెట్టే మా అమ్మమ్మ గారిది, దాని మీద కూర్చొని ఉండేదాన్ని. వాళ్ళు తినేసిన తర్వాత అప్పుడు నేను భోజనం చేసి, నాన్న చాలా ఏడ్చేవారు బయటకు వచ్చి, ఏంటి నీ పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పి చాలా ఏడ్చేవారు. కానీ ముట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడేవారు అనమాట. అలాగానే తినేసి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. ఇంటి దగ్గర కూడా స్నానం చేసేదాన్ని కాదు, కళ్ళ దగ్గర స్నానం చేసి ఆ చేల దగ్గర కాలువలో చూపించాను కదా మీకు, అక్కడే స్నానం చేసి బట్టలు అవి పాకలోని మార్చుకొని ఉండేదాన్ని. ప్రైజ్ లార్డ్ అండి. సిస్టర్ సాక్ష్యంలో చెప్పిన విధంగా ప్రాంతాలు చూడటానికి మనం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఈ ప్రాంతం ఏంటంటే అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం గౌరపాలెం అనేటువంటి ఒక చిన్న
పల్లెటూరులో మనం ఉన్నాం. ఇక్కడే సిస్టరు మరి మనకు సాక్ష్యంలో చెప్పిన విధంగా ఎక్కడెక్కడే తిరిగేవారు. ఇది ఈ ప్లేస్ అనమాట. అంతకుముందు ఇక్కడ చిన్న పూరిపాకు ఉండేది. ఈ పూరిపాకు ప్లేస్ చిన్న రేకుల షెడ్ లాంటిది వేశారు. ఇంటి దగ్గర నుంచి పాక ప్లేస్ లో ఇక్కడే ఆ ప్రాబ్లం, నాకు తలకి చాలా విపరీతమైన ప్రాబ్లం ఉన్నప్పుడు మరి ఊర్లో ఎక్కడ ఉండకుండా మరి ఇక్కడే ఉండేదాన్ని. ఆవుల దగ్గర పరిచయం చేసుకుంటూ ఇక్కడ పాక ఉండేది. నేను చెప్పాను కదా సాక్ష్యంలో, ఆ రీతిగానే ఇక్కడ పాక ఉండేది. ఆ చిన్న పాక అనమాట. ఆ పాక దగ్గర ముందుని కూర్చొని అలా ఉండి ఆ కురుపులు ఆ యొక్క ఇబ్బంది, తల అంతా ఇబ్బంది పడుతుందన్నా కూడా నేను తలకి స్నానం చేసేది, నాకు కాలంలో తెలిసేది కాదనమాట. అదే బ్రదర్, నేను స్నానం బాతింగ్ అది చేయడం కూడా ఇక్కడే అనమాట. స్నానం ఇక్కడే చేసేది. ఎందుకంటే మరి ఇంటి దగ్గర నేను స్నానం చేయడం వల్ల ఆ రస్సులు అవన్నీ మరి అక్కడ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇంకా స్నానం అది కూడా ఏదో ఇక్కడ కాలువలోనే చేసి మరి అక్కడ వెళ్ళి బట్టలు మార్చుకోవడం పాకలో అలా ఉండేదాన్ని. మరి ఇంటి దగ్గర నుంచి చేలోకి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఇంటికి ఎవరు పిలిచినా పలికేవారు కాదు, ఇంటికి రానిచ్చేవారు కాదు. ఎస్తేర్ గారు మీకు తెలుసు కదా, చిన్నప్పుడు తలనిండా కురుపులతో అవంతా రసి కారుతున్నప్పుడు మీరు చూశారు కదా, అప్పుడు ఎలా ఉండేవారు? తల మీద తల ఉండేది కాదు, బర్ర మీద. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఎలా చూసేవారు? ఇప్పుడు ఎవరన్నా ఇంటికి రానిచ్చేవారు అప్పట్లో? అసహ్యం పడేవారు. మా ఇంటి ముందు ఆమె అయితే అక్కడి దూరం నుంచే చింతపండు నీళ్ళు, అలాంటి గుడ్లు, ఉట్ల నీళ్ళు అలావన్నీ నా మీద ఇసిరేసేవారు అనమాట. కనీసం వాళ్ళ ఇంటి ముందు నుంచి కూడా నడవనిచ్చేవారు కాదు. ఒక మతిస్థిమితం లేని పిల్ల అంటే ఆ ఏజ్లో, 9 సంవత్సరాల ఏజ్లో ఒక మతిస్థిమితం లేని అమ్మాయి ఎలా అయితే తిరుగుతుందో అలా ఊరంతా తిరిగేదాన్ని. చేలోకి వెళ్తున్నప్పుడు వీధిలో పిల్లలందరూ సైకిల్ దొంటించుకున్న చక్రాలు ఉంటాయి కదా, దాంతో కొట్టడం, తలంతా నొప్పి వచ్చేస్తుందన్నా కూడా వినేవారు కాదు. ఇంకా వాళ్ళు అలా అనమాట. బట్టలు కూడా సరిగా ఉండేవి కాదు. అలాగే ఇంకా ఊర్లో కూడా ఒక పిచ్చిదాన పెళ్ళిళ్ళు ఇబ్బంది పెట్టేవారు. వాసన వచ్చేస్తుంది, అంటిపోద్ది అందరికీ, ఇది అంటు వ్యాధి నీకు వచ్చేసిందని చెప్పి గసరడం, దెబ్బలాడడం, నేను కూర్చున్న ప్లేస్ మీద లోపల నుంచి నీళ్ళు తెచ్చి వేసేవారు అనమాట. అయ్యా వందనాలు. మీ పేరండి? నా పేరు సూర్యనారాయణ అండి. సూర్యనారాయణ. ఇదే ఊరా? ఇదే ఊరు. చిన్నప్పుడు మణిగారు ఎలా ఇబ్బంది పడేవారు? చిన్నప్పుడు అయితే మరి తలది బాగా ఇన్ఫెక్షన్ లాగా వచ్చి బట్టల తల వదిలేసి చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. అందరూ కూడా మళ్ళీ ఇలాంటివి అంటుకుపోతే ఏమైనా కొద్దిగా ఎడంగా పెట్టడం అది జరిగింది. ఓకే. అంటే ఎవరి దగ్గరకు రానిచ్చేవాళ్ళు అంట కదా? మరి ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఏదో ఉన్నదంటే ఎవరికైనా భయమే కదండి. ఎవరికైనా కొద్దిగా బట్టలాగా పుల్లయి అయిపోయి స్మెల్ వచ్చేసి. చిన్నప్పుడు మీకు బాగా తెలుసు? బాగా చిన్నప్పటి నుండి తెలుసండి, చిన్న పాపప్పటి నుండి తెలుసు. అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మరి పాక దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను. ఏ చేమల మందు వల్ల ఈ పరిస్థితి వచ్చిందో అదే తాగి చచ్చిపోదాము అని చెప్పి అనుకున్నాను నేనైతే. అలా అనుకునేటప్పుడే ఊరంతా సువార్త చేయడానికి దేవుని పిల్లలు వెళ్తున్నారనమాట. ఆ టైంలో సువార్తలు జరుగుతూ ఉంటాయి కదా, అలాగే ఊరంతా చేయడానికి వస్తున్నారు. అలాగే నేను యువతల రోడ్డు దగ్గర పాక దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను. అవతల రోడ్లో అది అయితే ఆ మాటలు నాకు వినిపించి నేను వెళ్ళాను అనమాట. వాళ్ళందరూ సువార్త చేస్తున్నారు, ఏసయ్య గొప్ప దేవుడు, ఏసయ్యని నమ్ముకోండి ఇలా అలాగంటున్నారు. చూసి ఏడుస్తున్నాను. వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లాస్ట్గా ఒక అన్నయ్య ఒక అక్క ఉండి ఏదో మాట్లాడుకుంటూ అప్పుడు నన్ను పిలిచారనమాట, ఇట్రా అని చెప్పి. వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నాను అన్నయ్య. వాళ్ళు నాకు ఇలా తీసి నాకు ఇలా ఉంది ఇబ్బందిగా, ఇది తగ్గిస్తారా ఏసయ్య అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు చూసి భయపడిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళని వెనక్కి పిలిచి పాప కోసం ప్రార్థన చేద్దాం, పాప పరిస్థితిలో ఉందని చెప్పి నా చేతికి ఒక చిన్న సువార్త పత్రిక ఇచ్చారు. ఇచ్చి అంత దూరం నుండి 2 చేతులు పైకెత్తి నా కోసం ప్రార్థన చేశారనమాట. అయితే ఎప్పుడైతే వీళ్ళు నాకు పిలిచి ఇలాగ ప్రార్థన చేశారో ఆ ఇచ్చిన సువార్త పత్రిక నాకు చదవడం రాదు, ఏం రాదు. వచ్చేసి సేమ్ ప్లేస్లో కూర్చొని ఏడుస్తున్నాను అనమాట. అది పట్టుకొని, ఏసయ్య నువ్వు నిజమైన దేవుడు అంటే కదా, నాకు సహాయం చేయండి. అదొకటే తెలుసు, ప్రార్థన కూడా రాదు. వాళ్ళైతే చెప్పారు ప్రేయర్ చేసుకో ఇలా, నాకు అవేమి రావు. కాబట్టి ఆ పత్రిక పట్టుకొని ఏసయ్య నువ్వు నిజమైన దేవుడు అంటే కదా, నాకు సహాయం చేయండి అని చెప్పి ఆ పత్రిక ఏమో ఆ కాళ్ళ గట్టు మీద పెట్టి దాని మీద ఎగిరిపోకుండా ఒక రాయి పిక్ పెట్టి నేను ఆ కాలువలోకి వెళ్ళి ఇలా 3 సార్లు ఇలా పట్టుకొని 3 సార్లు మునగడం, ఏసయ్య నాకు సహాయం చేయండి, ఏసయ్య నాకు సహాయం చేయండి అని అనుకుని వచ్చేసేదాన్ని అనమాట. ఒక 3 రోజుల తర్వాత అన్నయ్య నిజంగా నా జీవితంలో మరి మలుపు తిరిగిన రోజు అనుకోవాలి ఈ రోజుని. అంత వేదనతో, అంత బాధతో ఊరందరూ చీకొడుతున్నా, ఎవరు రానకపోయినా
తల్లి ప్రేమ ఆ సమయంలో దొరకకపోయినా తోబుట్టువులు కూడా దగ్గరికి రాలేని పరిస్థితి, ఎవ్వరి ప్రేమ దొరకలేదనమాట. అలాంటి సందర్భంలో ఆ రోజు నా జీవితంలో మలుపు తిరిగింది. ఎలా అంటే నేను ఎప్పుడులాగే చేలు నుంచి ఇంటికి వెళ్తుంటే ఒక కిరాణా షాప్ ఉంటుంది అనమాట మా చేలు నుంచి ఇంటికి వెళ్ళే రూట్లో. అక్కడ ఒక యవ్వనస్తుడు సూట్ కేసు పట్టుకొని నన్ను చూసి నా వెనకాతలు వచ్చారన్నయ్య మా ఇంటికి. వచ్చినప్పుడు అమ్మాయేమో ఎక్కడికో వెళ్ళి బయట ఏదో పని చేసుకుంటుంది. నేను ఎప్పుడులాగే వెళ్ళి నేను కూర్చున్న ముంజూరు దగ్గర ఆ ప్లేస్లోనే కూర్చున్నాను అనమాట. కూర్చొని అమ్మ అన్నం పెడుతుంది కదా అని చూస్తున్నాను. ఈలోగా ఆయన వచ్చి అమ్మని అడుగుతున్నారు, లోపలికి వెళ్ళిన పాపని ఒకసారి పిల్లమ్మ, నేను పాప తల చూసే వచ్చాను, పాప తలంతా పురుగు పట్టేసింది, నేను పాపకి మందు ఇస్తాను అని చెప్పి ఆయన అంటున్నారు. మా అమ్మ అప్పటికే గొడవాడుతుంది, షుగర్లకి బీపీలకి వీటికి మందులు ఇచ్చినవాడు అంటే అవునా అంటే అమ్మ ఏమన్నా కూడా అవుననే అనేవారు. దేనికి కూడా తిరిగి సమాధానం ఆయన చెప్పేవారు కాదు. అంతకుముందు మీ ఊరు ఎప్పుడన్నా వచ్చారు? ఎప్పుడు రాలేదన్నయ్య, ఎప్పుడు రాలేదు. ఎప్పుడు అసలు అంత యవ్వనస్తుడు అంత చిన్న సూట్ కేసు పట్టుకొని వచ్చేవారు ఎవ్వరు రాలేదు, ఎప్పుడు రాలేదు. మీ ఊరు కూడా ఎప్పుడు చూడలేదు. మీరు ఇందాక అమ్మ వాళ్ళు వీళ్ళందరూ సాక్ష్యం చెప్పేటప్పుడు మీకు చెప్పారు, అసలే రాలేదు. ఆ రోజు అలాగా మామూలుగా సూట్ కేసు పట్టుకొని వచ్చి అమ్మతో మాట్లాడుతున్నారు. అమౌంట్ ఎంత ఉంది ఏటమ్మా అంటే ఎంత ఇమ్మంటావు అంటే ఈ హాస్పిటల్ డాక్టర్లకి నేటి వైద్యాలు చూపించి నేను విసిగిపోయి ఉన్నాను, వాళ్ళే చచ్చిపోతారని చెప్పింది కదా, చెప్పినప్పుడు ఇంకా నువ్వేం చేసేస్తావు, నువ్వేం చేయగలవు అని చెప్పి ఆయనతో గొడవాడడం మొదలుపెట్టింది అనమాట. గొడవాడడం మొదలుపెట్టి ఆయన ఎంత ఇవ్వాలి నీకు అంటే ఎంత ఇస్తావమ్మా, 200 ఇస్తావా అని అంటే ఆహా లేవు నా దగ్గర అంత లేవు అన్నది. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నాయమ్మా అంటే నా దగ్గర 50 రూపాయలే ఉన్నాయని చెప్పింది. సరే 50 రూపాయలే కదా ఉన్నాయి, ఆ 50 రూపాయలు ఇవ్వు, నేను మందు ఇస్తాను పాపకి అని చెప్పి కావలసినవన్నీ తెప్పిస్తాను అని చెప్పి అన్నప్పుడు మా అమ్మ అసలు ఒప్పుకోకపోతే మామయ్య అవుతారనమాట, అమ్మ మేనల్లుడు. ఆయనే ఎందుకో సడన్ గా వచ్చి అక్క ఇంతమందిని నమ్మేవు కదా, ఇన్ని చేయించావు కదా, ఈయన ఏదో చేస్తాను అంటున్నారు కదా, ఈయన ఒక్కరినే మరి నమ్ము అని చెప్పేమో అంటే అప్పుడు అయితే ఆయన ఎప్పుడైతే అలా ప్రోత్సహించారో అప్పుడు ఓకే అంటే అమ్మతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అది కేజీ పంచదార, పసుపు, ఆయిల్ అన్నీ తెప్పించారు. ఆయన ఏమన్నారంటే ఇలా తలమే చేసారన్నయ్య, ఇలా తల మీద చేసారు, ఎవ్వరూ ముట్టుకోలేని నా తల మీద ఆయన చేసి నీ జీవితం చాలా బాగుంటుందమ్మా, నువ్వేమి బాధపడకు, చాలా బాగుంటుంది నీ జీవితం అన్నారు. నిజంగా అప్పుడు వరకు మీరే చెప్పండి, అంటే ఎవ్వరూ అందించలేని ప్రేమ సడన్ గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి నా మీద ఒక ప్రేమ చూపిస్తుంటే నాకు ఒక రకమైన ఆనందం, ఆ దుఃఖం, ఆ వేదనంతా తొలగిపోయినట్టు అనిపించింది అనమాట. నేను నిజంగా బాగుంటానా, నన్ను వీళ్ళందరూ చూస్తారా మళ్ళీ అని చెప్పి నేను ఆయనతో మాట్లాడి ఏడ్చినప్పుడు ఏం కాదు చాలా బాగుంటుంది అని చెప్పి ఆయన నాకు యవ్వనస్తుడు ధైర్యం చెప్పి అప్పుడు ఆ సూట్ కేసు తెరిచి తెచ్చినవన్నీ కలిపి ఒక జెల్ టైపు, ఇవి పళ్ళు రసాలతో ద్రాక్ష పళ్ళు ఇవన్నిటితో కలిపి చేసిన ఇవి, అమ్మ నువ్వేమైనా చేసుకోగలవా, ఇలా ఫ్రూట్స్ పళ్ళు రసాలు తెప్పించాను అమ్మని అడిగితే నాకు అలాంటివి ఏమి ఎందుకంటే అమ్మ అన్ఎడ్యుకేటెడ్ కదా అన్నయ్య, చెప్పిన మాటలు అర్థం చేసుకోలేకపోయేవారు అనమాట. సో ఏంటంటే ఆయన చెప్పిన దానికి నేను అలాంటివి ఏమీ చేయలేను అలా మాట్లాడేది. అయితే ఆయన అన్నారు నా దగ్గర ఇలా నేను గుర్తు తెచ్చాను, ఈ మెడిసిన్ నేను ఇందులో కలుపుతాను, ఆదివారం ఉదయాన్నే పాపకి తెల్లని క్లాత్ కట్టు, పురుగు మొత్తం బయటకు వచ్చేస్తుంది, పాప జీవితం చాలా బాగుంటది అని చెప్పి అమ్మతో మాట్లాడారు. నేను గడ్డికి వెళ్ళిపోయి కాలంలో నుంచి వస్తా అన్నా, కుర్రోడే అలాగే ఊరంట వచ్చి బీపీలకి షుగర్లకి ఆటానికి ఇవ్వడానికి వచ్చి ఈ అమ్మని అలమాల వాళ్ళు కొట్టు దగ్గర చూసినాడు. ఇక్కడికి వచ్చి ఈ అమ్మ ఈ పాప ఓలా అన్నాడు. మా పాపే అంతే, పురుగు పట్టేసిందమ్మా చచ్చిపోద్ది, ఏం అలా చేసినావు, ఫ్రీగా మందులు ఇస్తాము మరి ఓడతావా అన్నాడు. ఫ్రీగా ఇస్తామంతే అదో నువ్వే ఎలా తోడువో ఊరంట, నాన్న మందులు అయ్యాడను తిప్పుతాము వెళ్ళిపో అన్నాను. లేదమ్మా అని వచ్చి మా గడపలు కూర్చుంటే అప్పుడు మా మేనల్లుడు వస్తాడు, ఉత్తినికి ఆయన మందులన్నీ కలిపినాడు. కలిపి ఇంత కోడిగుడ్డ అంత ఉంది, ఆ రసాలు అవి నాకు చేయడం రాదు, పళ్ళ రసాలు అయ్యని నేను నమ్మనేను, ఇలా ఊరాన్ని తిరిగిన వాళ్ళు పొండి నాకు ఏ మందు వద్దు, నా కూతురికి అదే తగ్గుతుంది అన్నాను. అప్పుడు మా మేనల్లుడు వచ్చి అన్నాడు, అక్క 200 అడుగుతాండో ఏం పోయింది, ఏది వద్దు 50 రూపాయలు ఇవ్వు, తెగిపోతే 200 ఇద్దు కానీ అన్నాడు. 50 కాదు నన్ను రూపాయి ఇవ్వను, ఇస్తే మళ్ళీ తెగిపోతే వస్తే ఇస్తాను అన్న. అమ్మ అయితే నమ్మలేదు, కానీ నేనైతే అనుకుంటున్నాను నేను బాగుంటాను, నాకు మళ్ళీ బాగుంటుంది అని నమ్మి ఆ రోజు ఇచ్చిన మందు మళ్ళీ
ఆదివారం వచ్చేంత వరకు తినమన్నారు, కానీ నేను ఆదివారం ముందే అన్నం కంటే ఎక్కువ అదే తిన్నాను అన్నయ్య. అమ్మ ఏ క్లాత్ కట్టలేదు, ఏం కట్టలేదు. ఎప్పుడులాగా ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ చేల దగ్గర గేదెల దగ్గర పేలు తీసుకొని పని చేసుకుంటున్నాను. నిజంగా కరెక్ట్ గా ఆదివారం ఉదయాన్నే వెళ్ళి ఎప్పుడులాగా పని చేసుకుంటుంటే మొత్తం పురుగు వచ్చేస్తుంది బయటికి, ఇటు తెల్ల పురుగు మొత్తం అంతా. ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో పక్కనున్న కాలువలో పరిగెత్తి వెళ్ళి దూకేసి మొత్తం అంతా కడుక్కున్నాను. మరి నయమాను తన కుష్ఠరోగాన్ని ఎలా వదిలించుకున్నారో అప్పుడు నాకైతే వాక్యం తెలియలేదు. ఇప్పుడైతే దేవుని కృప వల్ల వాక్యం తెలిసింది కాబట్టి తన కుష్ఠరోగాన్ని ఎలా అయితే వదిలించుకున్నారో అంత పెద్ద రోగాన్ని ఆ రోజు మరి దేవాది దేవుడే ఇంకా వచ్చి నాకు నయం చేశారనమాట. ఆ సువార్త నాకు అందడం, నేను అది పట్టుకొని 3 రోజుల తర్వాత ఆ ఒక్క గొప్ప ఇది నా లైఫ్ లో జరిగింది అన్నయ్య. అంత మంచి స్వస్థత అప్పుడు ఇచ్చారు. అయితే నేను ఇది చెప్పాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఊర్లో చర్చిలు లేవు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పాలి, ఎలా మళ్ళీ వాళ్ళు నాకు కనిపిస్తే బాగున్ను అనుకున్నాను అనమాట. కానీ కనిపించలేదు వాళ్ళు. ఎప్పటికైనా వెళ్తాను చెప్తాను అనుకున్నాను. ఇలా జరుగుతుండగా సరే తల్లిదండ్రులకు దగ్గర అయ్యాను, తోబుడ్డులకు దగ్గర అవుతున్నాను, ప్రాబ్లం విడుదలైంది. అంత బాగుంది అనుకున్న సందర్భంలో మరలా ఏం జరిగిందంటే కళ్ళం దగ్గర చేల దగ్గరే, ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, చేల దగ్గరే ఉన్నాము, అమ్మ నేను ఉంటున్నాము. ఆ సందర్భంలోనే మా ఊరు నుంచి ఒక యవనస్తురాలి శ్రీనివాస నగర్ అని వైజాగ్ దగ్గర సింహాచలం వెళ్ళే రూట్ లో ఉంటది అనమాట శ్రీనివాస నగర్. అక్కడ మా ఊరు నుంచి ఒక యవనస్తురాలి పనికి పెట్టుకున్నారు వాళ్ళు. అప్పట్లో పల్లెటూరులో వచ్చి పనికి ఎవరైనా కావాలంటే పిల్లలు తీసుకెళ్లేవారు అనమాట. అలాగా వాళ్ళు తీసుకెళ్తే ఆ తీసుకెళ్లిన తర్వాత అమ్మాయి మరి ఏ ప్రాబ్లం వల్ల ఏం జరిగిందో తెలీదు, ఆ అమ్మాయి మళ్ళీ రిటర్న్ వచ్చిందంట వాళ్ళకి చెప్పబెట్టకుండా. వచ్చేసినప్పుడు ఆమెను వెతుక్కొని వీళ్ళు వచ్చారనమాట. అప్పుడులో పల్లెటూరు కారు వచ్చిందంటే అందరూ ఆసక్తిగా పరిగెట్టేవారు అనమాట. అలాగే అమ్మ నేను ఏం జరుగుతుందా అని చెప్పి వెళ్ళాం. అమ్మ నేను వెళ్తే అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు ఇలా వచ్చేసిందని. ఆ యజమానుడు చెప్తున్నాడు అనమాట, మాకు ఒక పాప కావాలి, పనికి తీసుకెళ్తాము, చదివిస్తాము, పాప పెళ్ళి అయ్యేంత వరకు అన్నీ మేమే చూసుకుంటాము, మీకు ఏ బాధ్యత ఉండవసరం లేదు, మీ అవసరతలు కూడా మేమే చూసుకుంటాము అని చెప్తున్నారు. చెప్పినప్పుడు నేను అమ్మ వెళ్ళినప్పుడు అమ్మకి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించాయి ఆ మాటలు. ఎందుకంటే చెప్పాను కదండి, పేదరికం అలాగా ఇబ్బంది పెట్టింది. ఆ పేదరికం ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మకి కొంచెం ఆ మాటలు ఆదరణగా అనిపించినట్టు ఉన్నాయి ఆ సమయానికి. అయితే అక్కడ వాళ్ళు కూడా అలా ఒప్పించారు అమ్మని, పంపించే పాపని ఇంకెవరు ఉన్నారు చూసుకుంటారు కదా అని చెప్పి అన్నప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళి నా బట్టలు పెట్టేసి తెచ్చి పాపని తీసుకెళ్ళండి అయితే అని చెప్పేసింది. అయితే నేను చాలా ఏడ్చాను అప్పుడు. ఎందుకంటే సరిగా కుటుంబానికి దగ్గర అవుతున్నాను, ఇంక చదువుకుంటాను, అన్నీ బాగుంటాయి అన్న సందర్భంలో మరలా ఇంకో సమస్య ఎదురవుతుందని నేనైతే అనుకోలేదన్నమాట. వెళ్ళను అని అన్నాను, కానీ అమ్మ మన పరిస్థితులు బాగాలేవు, వాళ్ళని చూసుకొని నిన్నే చూసుకోవాలంటే ఇబ్బంది పడతాను, వెళ్ళు అంటే కారు ఎక్కి వెళ్ళిపోయాను అనమాట. చాలా ఏడ్చాను. అయినప్పుడు కూడా వాళ్ళు తీసుకెళ్లారు. ఎన్నో చక్కగా తేనె మాటలు పలికినట్టు ఇక్కడ చాలా అమ్మాలకి చెప్పడము, ఇలా చూసుకుంటాం అలా చూసుకుంటాం అన్ని బాగా చెప్పారు. కారులో తీసుకెళ్లిపోయారు. ఎక్కడో పల్లెటూరు, ఎక్కడో వైజాగ్ శ్రీనివాస నగర్ అది అనమాట. ఆ ఇంటి ముందు మామిడి తోటలు ఉంటాయి, పెద్ద ఇల్లు వెనకదిలా. అయితే వెళ్ళిన రోజే అప్పుడు మీకు 10 సంవత్సరాలు ఉంటాయమ్మా? 10 సంవత్సరాలు ఉంటాయి. తీసుకెళ్లిపోయారు అన్నయ్య. 10 సంవత్సరాల వయసుకే తీసుకెళ్లారు. తీసుకెళ్లి వాళ్ళు అక్కడ పని చేయడము స్టార్టింగ్ రోజే పని చేయడం మొదలుపెట్టారు. మరుసటి రోజు ఆ మామిడి తోటలో మొత్తం తుప్పలు అన్ని నీట్. సో పని చేయడానికి ఏమీ వెనకాడలేదు. ఆ మామిడి తోట అంతా శుభ్రం చేసి నీట్గా చేసి ఇల్లంతా నీట్గా చేసేదాన్ని అనమాట. అయితే ఫస్ట్ రోజు పర్లేదు బాగా చూసుకున్నారు. రెండో రోజు నుంచి కొంచెం ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు ఇంటి దగ్గర ఏ మాటలు అయితే చెప్పారో దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉండేది అనమాట. రోజు పెరిగన్నం ఓకే, ఇంకేం పెట్టేవారు కాదు. మెట్ల దగ్గర ఒక చిన్న రూమ్ ఉంటే ఆ రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ దగ్గర నాకు బట్టలు కంచం సపరేట్ అనమాట. ఆ మెట్ల దగ్గర నేను అక్కడే ఉండేదాన్ని. వాళ్ళకి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. వాళ్ళు లాస్ట్ అబ్బాయి పర్వాలేదు, కొంచెం ప్రేమ అంటే చిన్నదాన్ని కొంచెం ప్రేమగా చూసేవారు. మిగిలిన వాళ్ళు మాత్రం పని పిల్ల కదా, పని పిల్లలాగే చూసేవారు అనమాట. ఆ మెట్ల దగ్గరే ఉండడం, తినడం, పడుకోవడం. రోజు పెరిగన్న ఆవకాయ తినలేకపోయేదాన్ని. కొంచెం మిగిలిపోయిన అన్నం అది నాకు పెట్టేవారు అనమాట. అంటే చిన్న వయసులో ఎలా ఉంటదంటే ఏమైనా పెడితే తిందాము అని ఆసక్తి ఉండేది. వాళ్ళు హాల్లో కూర్చొని అందరూ స్నాక్స్, అంటే ఇప్పుడు నేను చదువుకున్నాను కాబట్టి అవేంటో ఇప్పుడు నాకు తెలుసు. స్నాక్స్ అలాంటివన్నీ తిన్నప్పుడు వెళ్ళి
అడిగితే కొట్టేసేవారు. ఇక్కడికి రాకూడదు, ఇక్కడ కాదు నీ ప్లేస్, వెళ్ళి అక్కడ ఉండి ఇక్కడికి రాకూడదు, మేము మాట్లాడుకున్నప్పుడు అటే అనేవారు. చదువు అంటే ఇష్టం, చిన్న చిన్న బుక్స్ వాళ్ళ ఇంట్లో ఉంటే అడిగితే ఇచ్చేవారు కాదనమాట. లాస్ట్ అన్నయ్య మాత్రం నువ్వు ఏమైనా చదువుకుంటావా ఏంటి అంటే చదువుకుంటాను అన్నయ్య అంటే అప్పుడు వాళ్ళు అలాంటివి ఏమైనా సంబంధించినవి ఇచ్చేవాడు అనమాట. కొంచెం ఆయనే ఇదయ్యేవారు, కానీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చేవారు. నాన్నకి తెలియదు నేను వచ్చేసినట్టు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ రోజు పెరిగిన ఆవకాయ తినడం చాలా ఇబ్బందిగా ఉండేది అన్నయ్య. ఈయన నన్ను తీసుకెళ్లారు కదా యజమాని, ఫుల్ డ్రింకర్. కానీ ఆయన డ్రింక్ చేసిన 3 రోజులు ఒక బెడ్రూమ్ లో ఆయన్ని ఉంచేస్తారు, వాళ్ళ బెడ్రూమ్ లో ఆయన బంధించి ఉంచేస్తారు. ఆయన ఏం చేసేవారంటే వీళ్ళు ఎవరికి తెలియకుండా నాతోని సిగరెట్స్, లైటర్స్ ఇలాంటివన్నీ తెమ్మని ఎవరి కిటికీ దగ్గరికి పిలిచి నేను వెళ్ళను అయ్యగారు అని చెప్పి అంటే రోడ్డు అవతల హైవే దాటి వెళ్ళాలి. సింహాచలం రోడ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా వెహికల్స్, ఖాళీ ఉండదు. అవతల పాన్ షాపులకి వెళ్ళి నేను తేవాలి. నేను వెళ్ళనండి అని అంటే ఆయన కిటికీ దగ్గర పిలిచి నేను బయటకు వచ్చాను చంపేస్తాను ఇలాగని బెదిరించి నా చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళి మరి అలాగే దెబ్బలు కాయలేక ఇటు పక్క వీళ్ళకి చెప్పలేక ఎలాగోలా బాధపడి అవతల దాటి వెళ్ళి తెచ్చేదాన్ని, ఆయనకి అందజేసేదాన్ని. వాళ్ళ ఇల్లే కాక అమ్మగారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేయించేవారు. పని అయితే ఖాళీ ఉండేది కాదు, అంత ఇబ్బంది పెట్టేవారు. ఇలా రోజు పెరిగిన ఆవకాయ నేను తినలేకపోతున్నానని వాళ్ళందరూ ఒక రోజు బయటికి వెళ్ళారనమాట. వెళ్ళి వంటగదిలో ఉన్నది కొంచెం పెరుగన్నం అది వేసేసుకొని వాళ్ళు రొయ్యల కూర గ్యాస్ స్టవ్ మీద ఉంది. రొయ్యల కూర ఉంటే ఆ రొయ్యల కూర చూసి నాకు తినాలనిపించింది అనమాట. అయితే చిన్నది తీసుకొని కోప తీసుకొని అందులో వాళ్ళకి తెలియకుండా అందులో వేసుకొని ఆ పెరుగన్నం వేసుకొని వాళ్ళకి పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు మెట్లు ఉంటాయి. అక్కడ వెళ్ళి పై ఫ్లోర్లో నేను తింటున్నాను. ఈలోగా వీళ్ళు వచ్చేసారు. మనీ ఎక్కడున్నావు అని ఆమె పిలుస్తుంది. వచ్చి పిలిస్తే నేను అమ్మ నేను మేడపైన ఉన్నాను తింటున్నాను వస్తాను ఉండండి అంటే ఆమె నన్ను వెతుక్కుంటూ పైకి వచ్చేసింది అనమాట. ఈలోగా ఆవిడ వచ్చిన రొయ్యల కూర ఒళ్ళో దాచేసుకున్నాను కనిపించకుండా. దాచేసుకొని ఏమి ఇక్కడున్నావు ఏం పెరుగన్నమే తింటున్నావు ఏం వేసుకోలేదా అంటే ఆవకాయ కనిపించలేదమ్మా వేసుకోలేదు, పెరుగన్నం నాకు చాలా ఆకలేసింది మీరు వచ్చినోడికి లేట్ అయిపోద్దని వేసుకున్నాను అని చెప్పాను. చెప్తే ఆమె నన్ను నమ్మలేదు, నమ్మక నన్ను వెతికింది అనమాట. మొత్తం అంతా వెతికితే ఒళ్ళో రొయ్యల కూర దొరికింది. తీసి ఎందుకే దొంగతనం చేసామని మొట్టికాయ పెట్టింది. తల మీద కొట్టారు, ఇంకా వెళ్ళిపోతారు కదా అనేమో నేను అనుకున్నాను. అనుకుంటే తను కొంచెం ఒక 3-4 అడుగులు వెనక్కి వెళ్ళి ఫాస్ట్ గా వచ్చి ఒక ఫుట్బాల్ నెల తంతే వెళ్ళి అంత దూరాన్ని పడుతుందో నన్ను అంత దూరం నుంచి వచ్చి చాలా ఫాస్ట్ గా తన్నింది అన్నయ్య. ఇంకా 2వ ఫ్లోర్ నుంచి స్ట్రైట్ గా మెట్లు దొండుకొని వస్తాను. కూర ఎటు ఎగిరిపోయిందో పెరుగన్నం ఎటు ఎగిరిపోయిందో తెలియదు అనమాట. అక్కడి నుంచి కిందకి దొండుకొని వస్తాను. ఇక్కడ బాగా తగ్గిపోయి బ్లడ్ అది కారిపోయి నేను ఏడుస్తున్నాను, అమ్మ కొట్టకండి ఆకలేసే నేను దొంగతనం చేశాను, దొంగతనం చేయలేదు అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా ఆమె ఒప్పుకోలేదనమాట. ఇప్పుడు ఇదే చేసావు రేపు ఇంకేదైనా చేస్తావు అని చెప్పి చాలా దారుణంగా ఇంకా తన కోపం పోక కర్రది తెచ్చి నన్ను అక్కడ కొట్టేస్తుంది. అప్పుడే కాలేజ్ నుంచి వాళ్ళ చిన్న అబ్బాయి వస్తాడు పరిగెత్తుకొని వచ్చి అమ్మ చంపేస్తావేంటి, పెద్దవాళ్ళే వాళ్ళు, అమ్మ చంపేస్తావేంటి, ఎక్కడి నుంచో తీసుకొచ్చాం మనం, వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు, చంపేస్తావే ఏంటి, ఓన్లీ ఆకలేసిందని కదా తీసుకుంది, ఇంకా వదిలే నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళ అమ్మకి కొంచెం దెబ్బలాడి పంపించి నా దగ్గర కూర్చొని ఎందుకు మనీ అలా చేసావు, నీకు ఏదైనా కావాలంటే నన్ను అడిగితే ఇస్తాను కదా, ఎందుకు అలా దొంగతనం చేసావు అని చెప్పి అన్నయ్య నన్ను కొంచెం ఓదార్చారనమాట. నీకేమైనా కావాలంటే నన్ను అడగమ్మా, అలా దొంగతనం చేయకు. అమ్మకి కోపం వచ్చింది, నైట్కి ఫుల్ ఫీవర్ వస్తుంది నాకు. మెట్ల దగ్గర వేసుకుని ఏడుస్తున్నాను, చాలా ఏడుస్తున్నాను అనమాట. ఏడుస్తుంటే అన్నయ్య టాబ్లెట్ తీసుకొచ్చి నాకు వేసి కాటన్ అది పెట్టి అన్నీ చేసి ఏం కాదులే నేను ఉన్నాను బాగా చూసుకుంటానులే అని చెప్పి నాకు కొంచెం ధైర్యం చెప్పి ఫీవర్కి వాళ్ళ అమ్మకి దెబ్బలాడి ఫీవర్ అది వచ్చేసింది, అంతలాగా కొట్టేసావని చెప్పి వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ మాట్లాడి నాకు ఆ నైట్ కొంచెం లోపల అలా హాల్లోని కొంచెం పడుకోబెట్టి కొంచెం చూసుకున్నారనమాట. అయితే ఇలా ఏడుస్తున్నాను, ఈ బాధ తట్టుకోలేక వేదన తట్టుకోలేక వెళ్ళిపోవాలని ఉండకూడదని. అయితే 3 రోజులు కాదు 2 రోజులు అనుకుంటా మావయ్య అమ్మ వాళ్ళ అన్నయ్య అక్కడ పనికి వెళ్ళారనమాట. వైజాగ్ వెంకటాపురం పనికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ ఉండేవారు. అయితే నేను ఇలా పనికి పంపించాను పాపనని మరి ఎప్పుడో చెప్పింది అమ్మ. ఆయన ఇక్కడ పనికి వెళ్ళారని చూసి ఆయన వచ్చారనమాట. నన్ను చూడడానికి వచ్చారని నేను అనుకున్నాను. ఆయన బాగా డ్రింక్ చేస్తారు, మా మావయ్య కూడా తాగుతాడు అనమాట. అయితే వచ్చారు,
రాగానే నేను మా మావయ్యని అక్కడ పనంతా వదిలేసి పరిగెత్తుకొని వచ్చి, మావయ్య నేను ఇక్కడ ఉంటున్నాను, మావయ్యని పట్టుకొని ఏడుస్తుంటే, అమ్మమ్మో పెద్దోళ్ళ ఇంట్లోని అలా రాకూడదు అని చెప్పి రెక్క పట్టుకొని ఇసిరిస్తారు, నన్ను తోస్తారనమాట. తోసేస్తే మావయ్య పట్టించుకోలేదు. మా చెల్లి పంపించిందండి నన్ను డబ్బులు ఇవ్వమని. ఆ డబ్బులు నేను మా చెల్లికి అందచేసేస్తాను, నాకు ఇచ్చేయండి డబ్బులు. ఎంతో కాదు, 500, 200, 300. అలాగే అస్తమాటికి వారానికి ఒకసారి ఇలా నెల అవ్వకముందే వచ్చి పట్టుకెళ్ళిపోతుండేవారు అనమాట. అలా చెప్పేసి మరి నన్ను ఇలాగా నెట్టేసి పట్టుకోవడానికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వని పరిస్థితి. పక్కింటోళ్ళతో మాట్లాడినిచ్చేవారు కాదు, ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు, ఇంట్లో అలా బంధించేవారు. ఇంటికి పెద్ద గేట్లు ఉండేవన్నమాట. మరి దేవదేవుడు అప్పుడు నా మొర విన్నట్టున్నారు. అలాగే అన్నయ్య అక్కడ కూడా సువార్తకే వచ్చారు. ఊరంతా సువార్త చేసుకుని వెళ్తున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద ఇంట్లోకి వాళ్ళు రావడానికి ఇష్టపడరు. గేట్ దగ్గరే సువార్త పత్రిక పెట్టేసి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు వస్తుంటే నాకు ఆ సౌండ్ వినిపించి నేను వాళ్ళ కోసం పరిగెత్తి వెళ్తున్నాను అనమాట. అయితే మన గేట్ దగ్గర సువార్త పత్రిక పెట్టేశారు. అయితే పక్కింట్లో వాచ్మెన్ ఉన్నారు, అపార్ట్మెంట్ అనమాట. ఆ పక్కన కింద వాచ్మెన్ వాళ్ళు పనికి ఏ ఊరు నుంచో వచ్చారు. వాళ్ళకి వెళ్ళి సువార్త చేస్తున్నారు. చేస్తుంటే నేను అక్కడి నుంచి నాకు వినిపిస్తుంది, నేను పరిగెత్తుకొని వెళ్తున్నాను. అయితే ముందు 2 రోజులే కదా ఏమో నన్ను కొట్టేశారు. అయితే నేను ఇంటికి ఎక్కడికో పారిపోతానేమో గేట్ తీసుకొని అని చెప్పి నేను వెళ్ళిపోతున్న దాన్ని పరిగెత్తుకొని వచ్చి పారిపోతున్నాను అనుకో ఈడ్చుకొని మెట్ల దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఆమె కొట్టేసింది నన్ను, నేను పారిపోతున్నాను. నేను వెళ్ళింది ఆ సువార్త పత్రిక కోసం అనమాట. కొట్టేసిన తర్వాత వాళ్ళు అవతల చేస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పారంట ఏమనంటే, అమ్మ ఏ తల్లి కన్నబుడ్డ ఏ ఊరు నుంచి తీసుకొచ్చారో తెలియదు, మరి ఎవరితోనే మాట్లాడినెవరు, ఎవరితోనే చేయను, చాలా పని చేయించుకుంటారు, బాగా పని అది చేస్తుంది కానీ సరిగా చూడట్లేదు, రోజు ఏడుపు వినిపిస్తుంది, ఏదో ఒక విధంగా కొట్టడమో తిట్టడమో చేస్తున్నారు. మేమైతే అడగలేము వాళ్ళని, ఎందుకంటే వాళ్ళందరూ గొప్ప ఇంటోళ్ళు, మరి మా కోసం వద్దు కానీ మా కోసం ఏమి ప్రార్థన చేయొచ్చుగా, ఆ పిల్లని కాపాడమని దేవుడు మీరు ప్రార్థన చేయండి అంటే, అంత దూరం నుండి ఇంటి వైపు 2 చేతులు ఎట్టి అందరూ పక్కింటోళ్ళు చెప్పారన్నయ్య. అదే అపార్ట్మెంట్ లో పనికి వచ్చిన వాళ్ళ అన్నప్పుడు అంత దూరం నుంచి వాళ్ళు 2 చేతులు అయితే నా కోసం ప్రార్థన చేశారంట. చేసి వాళ్ళు అలా వెళ్ళిపోయారు. నేనేం గేట్ దగ్గర ఉన్న సువార్త పత్రిక తెచ్చుకొని, మరి నాకు ఏం చేయాలో ఎలా అడగాలో నాకు తెలియదు, నన్ను రక్షించండి, నాకు సహాయం చేయండి, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అమ్మ నాన్న దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళిపోతాను, మా అమ్మ ఎలాగైనా మా అమ్మ కానీ మా నాన్న కానీ వచ్చి తీసుకెళ్ళిపోయేలాగా సాయం చేయండి అని చెప్పి ఏడ్చేదాన్ని అనమాట. అలా ఏడుస్తున్నప్పుడు ఇంకా అలాగే 3 రోజుల తర్వాత దేవుడు మరి అమ్మ హృదయాన్ని కరిగించినట్టున్నారు. అలా ఏడుస్తున్న తర్వాత 3 days తర్వాత అమ్మ నేను ఎలా ఉన్నానని, తీసుకెళ్దామని కాదు, పంపించాను కదా ఎలా ఉంది ఏంటి అని నన్ను చూడడానికి వచ్చింది. వచ్చి ఆ స్థితిని చూసి నన్ను చూసి చాలా ఏడ్చింది, భయపడింది. నేను కూడా దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఏడ్చాను, అమ్మ నేను ఎక్కడ ఉంటాను, నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి ఏడ్చినప్పుడు మరి బాధపడి ఆ యజమానురాలతో మీరు ఏమని చెప్పి తీసుకొచ్చారు, ఇలా చేస్తాము, అంత బాగా చూసుకుంటామని చెప్పారు, పాపం చూస్తే ఇబ్బందులు పెడుతున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు ఆవిడ అమ్మతోని గొడవాడి దొంగతనాలు చేస్తుంది, దొంగదాన్ని మా ఇంటికి పంపించవు, ఇలా అలాగని చెప్పి అమ్మతో గొడవాడి ఇప్పుడే ఈ క్షణంలో తీసుకెళ్ళిపో, ఆ బట్టలు మూటలో సంచిలో పెట్టేసి అమ్మ మీదకి ఇసిరేసింది. డబ్బులు అవి ఏమీ ఇవ్వలేదు. అలా అమ్మ నన్ను తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఉంచి ఇబ్బంది పడదాము అని చెప్పి నేనైతే ఏడ్చాను. అమ్మ నేను చదువుకుంటాను, ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోయి చదువుకుంటాను, ఇలా అలాగని చెప్తే దాన్ని నేనైతే ఇంటి దగ్గర చదివించలేను, ఏదైనా అవకాశం ఉంటే చూద్దాం హాస్టల్లో ఎక్కడైనా వేస్తానని చెప్పి అలాగా ఊర్లోని కొంచెం హాస్టల్ కోసం అంటే ఎవరైనా మాట్లాడినప్పుడు చోడవరం అనే ఊరు తీసుకెళ్ళింది. అక్కడ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి అలాగా చదువు 3rd class నుంచి 10th class వరకు అక్కడే హాస్టల్లో చదువుకున్నాను. చదువు అంతా అయింది. 10th అయిపోయిన తర్వాత మరి ఇంటికి వెళ్తే మళ్ళీ పరిస్థితి మారిపోద్దని చెప్పి దేవుణ్ణి తెలుసుకుని, వాక్యాన్ని అలా తెలుసుకుని నా జీవితాన్ని మార్చింది దేవుడే కాబట్టి, నేను ఇంతవరకు చదివాను కాబట్టి తర్వాత ఎలాగైతే ఉన్నాయి అని చెప్పి అమ్మ వాళ్ళకి ఎవరికి చెప్పకుండా చోడవరంలో బాప్తిషన్ తీసుకున్నాను. అప్పుడు మనీ అనే పేరుని ఏస్తేరుగా మార్చారు అన్నయ్య. తర్వాత ఇంటర్మీడియట్ కొనసాగించాను నెమ్మదిగా. తర్వాత నాన్న చనిపోవడం జరిగింది. మళ్ళీ చదువుదామనే ఆశ ఉన్నప్పటికి కూడా ఇలా అనకాపల్లి వచ్చేసి క్రిస్టియన్ హాస్టల్, ఆర్ఫన్ హాస్టల్లో చదువుకున్నాను. దేవుడు ఎక్కడికక్కడే సాయం చేస్తూ కాపాడుతూ వచ్చారు. నేను అయితే దేవుడు బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా సరైన జీవితాన్ని దేవుడు అంటే
తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు లేరు, లేదంటే ఊర్లో ఎవరు కూడా అలా క్రిస్టియన్స్ కానీ దేవుడి కోసం చెప్పేవాళ్ళు లేరు. లోకానుసారమైన జీవితంలో ఎప్పుడు ఉండేది అన్నమాట. యవ్వన కాలంలో తెలియని ఇక్కడ హాస్టల్కి వచ్చేసాను. ఎవరు లోకానుసారంగా ప్రేమ చూపిస్తే అలా ఉండేది అన్నమాట. యవ్వన కాలంలో సరిగా నేను ఇదవ్వలేకపోయాను, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చాలా కొందరు మాట్లాడే మాటలు ఎదుర్కొన్నాను. మరి హాస్టల్లో చదువుకునేదాన్ని ఎలా అంటే క్యారీస్ అది తెచ్చుకున్నాను, పెట్రోల్ బాటిల్లో చారేసి తెచ్చుకునేదాన్ని అనమాట. కాలేజీలో అందరూ తిన్నప్పుడు వాళ్ళతో తినేదాన్ని కాదు, సపరేట్గా తినేదాన్ని. తెలిస్తే ఫ్రెండ్స్ అందరూ నువ్వు మాతో ఎప్పుడు తినవేంటి, నువ్వు సపరేట్గా తింటావేంటి అని ఒకరోజు వెళ్తే కొంచెం పాచెక్కిపోయిన అన్నం పెట్రోల్ వేసి బాటిల్ చారు. నా అలాంటి పరిస్థితులు ఎదుర్కొని డిగ్రీ కంప్లీట్ చేశాను నేను. తర్వాత లోకానుసరమైన ఒక లైంగిక పరంగా చాలా ఎదుర్కొన్నాను అనమాట. అలాగా దేవుడు నన్ను ఎక్కడెక్కడే కాచి కాపాడి ఆత్మీయతలో ఎదగలేని సమయంలో అయ్యగారు నాకు పరిచయం అయ్యారనమాట. పరిచయం అయ్యి ఎవరి కాలంలో కూడా నేను చనిపోదామని నిర్ణయాలు కూడా తీసుకున్నాను. ఇక్కడ శారదా నగర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎన్నోసార్లు చనిపోదా ఎందుకు ఈ బ్రతుకు అని చెప్పి అనుకునే రోజులు ఉన్నాయి. అలా కాదు, దేవుడు గొప్పోడు, నేను విడిచిపెట్టాడని అయ్యగారు నన్ను ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరూ నాకు ధైర్యం చెప్పి ఈరోజు దేవుడితో చక్కగా గడవడానికి ఇంత శ్రమలు పడొచ్చావు, ఇంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నావు, ఇది నీ వరకే కాదు అనేక మంది యవ్వనస్తులు చూడాలి ఈరోజు నీ స్థితిని అని చెప్పి నన్ను ప్రోత్సహించారు దేవరాజ్ అయ్య గారు. మరి దేవుడు బట్టి నేను ఆయనకు వందనాలు చెప్పాలి. అలాంటి పరిస్థితులు ఎదుర్కొని చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను అన్నయ్య. ఎదుర్కొని ఈరోజు మరి లా చదవడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చారనమాట. ఇక్కడ అనకాపల్లిలో బిజినెస్ చేస్తున్నాను ప్రస్తుతం, ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. మామయ్య వాళ్ళు ఇక్కడ తెలిసిన వాళ్ళు ముందు నుంచి 20 సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకున్నారు. ఈ మొబైల్ సేలింగ్ చేద్దాము ఎలా ఉంటుంది ఏంటని యాక్చువల్గా అందులో బ్రదర్ని స్థిరపరుద్దాం అనుకున్నారు, కానీ తనకి ఇష్టం లేదనమాట. నేను అందులో ఉండి దాన్ని రన్ చేయడం అంత ధైర్యంగా చేస్తున్నానంటే దేవుని కృప అనమాట. మరి ఏ ఊరైతే చీకొట్టిందో అసహించుకుందో రావద్దన్నదో అదే ఊరిలో డిసెంబర్ 20వ తారీఖున ప్రతి సంవత్సరం ఏ రొయ్యల కోసమైతే నేను తాపులు కాసానో ఆ రొయ్యల కూరతోని ఫిష్ ఫ్రైతోని అన్నిటితో ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టి గాస్పల్ పెట్టించి అయ్యగారులతో వాక్యం చెప్పించి ఊరందరికీ బట్టలు లేని వాళ్ళకి వస్త్రాలు అన్నీ ఇప్పించడం చేస్తానన్నమాట. చేసి గాస్పల్ అందించడం వల్ల మరి గ్రామంలో ఈ రోజుకు 10 మంది రక్షణ పొందారు. మరి ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి మరిచి ఉండకూడదు, దేవుడి కోసం ఏదైనా చేస్తూ ఇలాగా గడపాలి అని చెప్పి అయ్యగారు నన్ను ప్రోత్సహించారు. నిజమే, నేను అది గ్రహించలేకపోయాను. ఎందుకంటే అదంతా అయిన తర్వాత చాలా స్టైల్గా చాలా ఇదిగా లోకానుసారంగా బ్రతికేదాన్ని అనమాట. ఆత్మీయత తక్కువ, ప్రార్థన తక్కువ. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, అలాంటి యవనస్తులు ఎంతో మంది ఈరోజు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. తల్లిదండ్రులను విడిచిపెట్టి తల్లిదండ్రుల మాట వెనక వాళ్ళ ప్రేమ లేకపోతే బయటకు వస్తే ఏం జరుగుతుందో ఈరోజు నేనే వాళ్ళకి నిదర్శనం. చాలా శ్రమలు పొందాను, ఈరోజు ఇలా నిలబడ్డానంటే దేవుడి కృప నా మీద ఉంది కనుకే. కానీ ఆ కృప లేని వాళ్ళు ఎంతమంది నశించిపోతున్నారంటే చాలా నేను చూస్తున్నాను అనమాట. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు బైబిల్లో ఎస్తేర్ని మొర్దెకై గారు పెంచారు, దేనాని యాకోబు గారు పెంచారు. ఇద్దరూ దేవునికి సంబంధించిన వాళ్ళే. కానీ లోకానుసారమైన జీవితంతో దేనా పాడైంది. కానీ ఎస్తేర్ మాత్రం చక్కగా దేవుని మాట విని దేవుడు అడుగుచాడల్లో నడవల్ల తన ఒక మంచి జీవితాన్ని పొందుకుందనమాట. ఈరోజు యవ్వనస్తులకైనా అయితే ఈరోజు నా జీవితం ఇలా ఉండడానికైనా దేవుడు కృప చూపించారు. కాబట్టి అందరూ ఆ రీతిగా దేవుళ్ళలోనే మర్చిపోకుండా మీరు నా ఊరు చూశారు, నా గ్రామం చూశారు, ఇందులో కల్పితాలు కానీ ఏమి లేవు. స్వయంగా నా జీవితం, నేను అనుభవించిన జీవితం ఇది. ఎక్కడికైనా వెళ్ళి నేను దేవుడి కోసం ధైర్యంగా చెప్పగలను. ఇప్పటికీ నా తలలో చాలా పెద్ద గాయాలు ఉన్నాయండి. అసలు ఈ తల ఎలా వచ్చింది, ఈ రూపం ఎలా వచ్చింది, ఈరోజు నేను మారాను అంటే ఆశ్చర్యపోతున్నారు అందరూ చూసిన వాళ్ళు. అలాంటి స్థితిని ఈరోజు నాకు దేవుడు ఇచ్చారన్నయ్య. అద్భుతమైన సాక్ష్యం అమ్మ. నిజంగా చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో విజయాలు చెప్పుకోవటం చాలా మందికి ఇష్టపడతారు. ఆత్మీయ జీవితంలో సాధించిన విజయాలన్నీ చెప్పుకోవడానికి చాలా మంది సంతోషిస్తారు, చాలా మంది గర్వపడతారు. కానీ ఒక ఆత్మీయ జీవితంలో నడుస్తున్నప్పుడు ఆ తొట్టుబాటు చూసారా, అది ఎవరు చెప్పరు.
అసలు ఆ తొట్టుపాటు చెప్పుకోవటం అనేది దేవునికి ఇష్టమైన కార్యం. మరి సిస్టర్ చెప్పారు కదా, తన యవ్వన కాలంలో కొంత తొట్టుపాటు నాకు జరిగింది యవ్వన కాలంలో అని. తన యొక్క ఒక ఆడపిల్ల అయ్యుండి కూడా తన జీవితాన్ని మీ ముందు పెట్టారు, ఒక సాక్ష్యంగా పెట్టారు. మరి సిస్టర్ దాని అవమానంగా మీరు ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అలాంటి స్థితిలో మీరుంటే మారతారనే గుండె ధైర్యంతోనే అది మీకు చెప్పారని నేను అనుకుంటున్నాను. మరి దేవునికి ఇష్టమైన కార్యము, ఇష్టమైన మనసు కూడా అదే. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుడు అని మన వాక్యమే సెలవిస్తూ ఉంది. మరి ఆ విధంగా సిస్టర్ యథార్థమైన హృదయంతో తన జీవితాన్ని అంతా కూడా ప్రభువుకి చెప్పారు, అలాగే మీకు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా యవ్వన కాలంలో యవ్వనేచ్ఛలతో తెలుసో తెలియకో తెలియని పొరపాట్లు మీరుంటే సరి చేసుకోవాలని, మరి తిరిగి మళ్ళీ దేవుని యందు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు అని మన దేవునికి ఒక పేరుంది, మంచి పేరుంది. ఈ క్షణమే, ఈ సాక్ష్యమైన క్షణమే మీరు దేవుని పాదాలు పట్టుకుంటారని సిస్టర్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అయితే అయ్యగారు కూడా కొన్ని విషయాలు పంచుకుంటారు. అయ్యగారు, సిస్టర్ మీకు ఎలా పరిచయం అయ్యారు, ఎలాగ తను మీరు ప్రోత్సహించారు? ఓకే, దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. అలాగే ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు. కొన్ని సంవత్సరాల క్రితం మేము అనకాపల్లిలో పరిచయం ప్రారంభించాము. మేము సువార్త చేస్తున్న తరుణంలో మా దగ్గరకు లూదియా అని ఒక సిస్టర్ గారు వస్తుంటారు. ఆ సిస్టర్ గారు బాగా పరిచయం కనుక తద్వారా ప్రభు మాకు అప్పగించారు బిడ్డని. అప్పుడు వారిని మేము పరిచయం చేసుకొని వారి సాక్ష్యాన్ని నేను అడిగి తెలుసుకొని, అమ్మ యవ్వన కాలంలో మరి ఇంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నావు కనుక నీవు ప్రభు కోసం బ్రతకాలి. అనేక మంది ఈ భూలోకంలో యవ్వనస్తులు తొట్టిల్లిపోతున్నారు. నువ్వు ఒక మాదిరిగా బ్రతుకుతూ వారికి మంచి మెసేజ్ ఇవ్వాలి సాక్షి రూపంలో అని చెప్పినప్పుడు వారు ఇస్తారు అంగీకరించి ప్రభు కొరకు చక్కగా విశ్వాసం నడుస్తూ మరి ఇప్పటివరకు అనేక విషయాలు చెప్పడం జరిగింది. యవ్వన కాలంలో తొట్టిల్లిపోయానని నిజంగా మీరు చెప్పింది వాస్తవమే. చాలామంది ఒప్పుకోరు, చెప్పరు కూడా. ఇది దేవుడు చాలా ఇష్టపడుతూ ఉంటాడు. అలా ఆ కుమార్తెని ఆ యవ్వన కాలంలో తనకి ప్రేమ లేనప్పుడు, తల్లిదండ్రుల ప్రేమ కానీ బంధువుల ప్రేమ కానీ దొరకినప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులకి మేమే చక్కగా ఆమెని బలపరిచి, అమ్మ ఈ విధంగా దేవుని కొరకు బ్రతికితే దేవుడు నిన్ను వాడుకుంటాడనే ఉద్దేశంతో అనేక విషయాలు మేము బోధించినప్పుడు తను విశ్వసించి అంగీకరించి ఒకప్పుడు మణిలా కాకుండా ఎస్తేర్లాగా బ్రతకడానికి ఇష్టపడి ఈ రోజుకి ఇలా జీవిస్తూ ఉన్న తరుణంలో గత సంవత్సరం 2023లో అనేక ప్రాంతాల్లో మరి తన సాక్ష్యం చెప్పడానికి కూడా మేము దగ్గరుండి, మరి మామయ్య గారిని మీరు చూశారు, జాన్ వెస్లీ గారు, నేను కలిసి ఆ బిడ్డతో పాటు అనేక ప్రాంతాలకు వెళ్ళి తన సాక్ష్యాన్ని ప్రజలతో పంచుకున్నప్పుడు చాలా మంది బలపడ్డారు. సహోదరి అనకాపల్లిలో ఉన్నప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులుగా అయ్యగారు అమ్మగారు ఎలా బలపరిచారు, అలాగే మంచి మిత్రులుగా ఈ బ్రదర్ సిస్టర్ కూడా ఆత్మీయ సహోదరులుగా ఉండి సిస్టర్ని బలపరిచారు. వారు కూడా కొన్ని మాటలు చెప్తారు. ఎస్తేరు నాకు దేవుడిచ్చిన సహోదరు లాంటిది. మొదటిసారిగా తన సాక్ష్యం నేను విన్నప్పుడు చాలా వేదన దుఃఖం కలిగింది. మంచిగా దేవుడికి సేవ చేయాలని, మంచిగా సాక్షిగా ఇంకా అనేక మందిని బలపరిచే విధంగా తను జీవించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మరి ఎస్తేరును బట్టి, ఆమె సాక్ష్యాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్నడూ విడవని ఎడబాయిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. చిన్న వయసులోనే ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను అనుభవించి అనేక మంది చేత హింసింపబడి, దూషింపబడి, అసహ్యించబడి ఇలా సజీవ సాక్ష్యంగా అనేక మందికి తన సాక్ష్యాన్ని ప్రకటించడానికి, అనేక చోట్ల ఆమె పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఎంతో కృప చూపారండి. అందుకు బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే మీరు కూడా మమ్మల్ని గుర్తించి ఈ స్థలానికి వచ్చి ఈ దినమంతా మాతో ఉన్నందుకు కూడా మీకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, చూస్తున్న మీరందరూ, వింటున్న మీరందరూ కూడా ఆ బిడ్డ కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్. అయ్యగారు చిన్న మాట, మన పౌలు గారు చెప్పినట్టు మీలో అనేక మంది బోధకులు ఉన్నారు కానీ తండ్రులు లేరు అని అంటారు. అలాగే మీరు ఒక బోధకునిగానే కాకుండా ఒక తండ్రి వలె, సిస్టర్ ఒక తల్లి వలె సిస్టర్ని ఆదరించి ఆత్మీయంగా మళ్ళీ బలపరిచి తన సాక్షిగా నిలబెట్టారు దేవుని కృపను బట్టి. అందుకు మీకు కృతజ్ఞతలు. నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా.